మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవతా సుధాకర్ మాట్లాడుతూ అతిపిన్న వయసులో దేశానికి 6వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపేందుకు విశేష కృషి చేశారన్నారు. యువతకు కంప్యూటర్ను పరిచయం చేయడమే కాకుండా ఆర్థిక, ఐటీ రంగాల్లో దేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. శ్రీ పెరంబదూర్లో ఎల్టీటీఈ తీవ్రవాదుల చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటన్నారు. దేశం సర్వోన్నత శ్రేయస్సు కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, చివరికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారి ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిపెట్టారని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను గుర్తించి దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు చేసినందుకు సహకరించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే సొంతమన్నారు. ఆనాడు బీజేపీ అగ్రనేత వాజ్పేయికి వైద్యం అందించడానికి యుఎస్ఏ పంపించిన ఔన్నత్యం కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చామర్తి లీలావతి, మరడాపు రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి అతి పిన్న వయసులో 6వ ప్రధానిగా కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టినటువంటి రాజీవ్ గాంధీ గారు, ఆయన 1944 ఆగస్టు 20 ముంబైలో జన్మించారు. అలాగే 21 మే 1991లో శ్రీ పెరంబదూర్లో ఎల్టీటీఈ తీవ్రవాదుల యొక్క దుశ్చర్యలో అసూలు బావటం జరిగింది. ఈరోజు అనగా వారి యొక్క వర్ధంతి. ఈ దేశానికి 6వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టి ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి టెక్నాలజీలో ఈనాడు మనం ఇంత అభివృద్ధి సాధించామంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పదనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆ రోజు ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యమైన వరుసలో నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన రాజీవ్ గాంధీ అని చెప్పవచ్చు. దేశంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా సంజయ్ గాంధీ గారు పోతే ఈయన ఉద్యోగం చేసుకున్న ఆయన ఇటలీలో తీసుకొచ్చి ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీ, ఎంపీగా లెగ్గి ఎంతో అనుభవం సంపాదించి ఇందిరాగాంధీ మరణానంతరం ఆయన ప్రధానమంత్రి చేస్తే ప్రమాణ స్వీకారం రోజే మనకి నా తల్లి కథ పోయింది, ఈ దేశం బాగుండాలి, అలలు లాభాలని చెప్పిన మహనీయుడు ఒక రాజీవ్ గాంధీ. తర్వాత యువతకి 18 ఏళ్ళకి ఓటు కల్పించింది రాజీవ్ గాంధీ. యువత ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో దేశం బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడే రాజకీయాల్లో మా చిన్నతనంలోనే ఆయన స్పిరిట్ తోటి రాజకీయాలు యాక్టివ్గా చేస్తాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఆ టైంలోనే అయ్యారు. ఎలక్ట్రానిక్ రంగంలో దేశంలో అభివృద్ధి చెందిన వ్యక్తి, మహనీయుడు అలా వర్ధంతి. అలాంటి మహనీయులు తక్కువ రోజుల్లోనే పోయే వ్యక్తుల్లోనే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, అలాగే దేశాల కోసం ప్రాణాలు దారిపోసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. ఆయన మొట్టమొదటిసారి యుఎస్ ప్రెస్లో వెళ్ళి అడ్రస్ చేసినప్పుడు యుఎస్ ప్రెస్ అంతా కూడా శభాష్ రాజీవ్ గాంధీ అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన ఔన్నత్యం చెప్పుకోవాలంటే మనకి ఎంతో ముఖ్యమైన నాయకుడు, బీజేపీ నాయకుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఆనాడు ఆయనకి ఆరోగ్యం బాగుండకపోతే రాజీవ్ గాంధీ గారు తన డెలిగేట్స్తో కలిపి యుఎస్కి పంపించి అక్కడ వైద్యం నిమిత్తం వైద్యం చేయించి ఆయన వాజ్పేయి గారు వద్దన్నా కూడా ఆయన ఎంతో కోరుకుని ఆ వైద్యం చేసి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన ఔన్నత్యం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి ఔన్నత్యంతో కూడిన రాజకీయాలు నేడు కూడా చూడాలని కోరుకుంటూ ఆ మహనీయుడికి మరొకసారి జోహార్లు అర్పించుకుంటూ నేను ముగిస్తున్నాను.